అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల 3 పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ శుభవార్తలను మీ తల్లిదండ్రులతోటి బంధుమిత్రులతో పంచుకుంటారు. మరియు మీ బంధుమిత్రులు ఒకరు మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఈశ్వత నరదృష్టి కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈరోజు పరిహారంలో మరి చక్కగా ఒక ఎరుపు బట్టను తీసుకుని దాంట్లో చక్కగా మీరు కొప్పెడు పెద్ద ఉప్పు, చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి మూట కట్టేసి ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఇంటి ముందు కుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేయటం ద్వారా మీకు ఉన్నటువంటి నరదృష్టి, అసూయలన్నీ తొలగిపోతాయి. అంతా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు చేపట్టినటువంటి ప్రతి కార్యంలో కూడా మీరు విజయవంతులు అవుతారు. ఇలా చేయటం ద్వారా మీరు మంచి గౌరవ ప్రతిష్టలు కూడా అందుకుంటారు. ఇంటి సభ్యులను సంప్రదించటం మంచిది, ఆదాయం బాగుపడుతుంది. కానీ మరింత ఈరోజు జాగ్రత్త వహించాలి. కొన్ని విషయాల్లో, ప్రేమ విషయాల్లో జాగ్రత్త వహించండి. వ్యాపారం, అధికారిక ప్రయాణం అనేది ఉంటుంది. దీర్ఘకాలిక ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత సమయం అనేది కేటాయించండి. మీ సమయాన్ని ప్రేమతోటి మీరు ప్రేమలో ఉంచడం ద్వారా వృధా అవుతుంది. ఈరోజు మరి ఎరుపు రంగు దుస్తులను దానం చేయండి, మేలు కలుగుతుంది. ఈరోజు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు. సరైన చికిత్స అవసరం అవుతుంది. జీవన శైలిలో కొన్ని మార్పులు కూడా తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. డబ్బు యొక్క ప్రవర్తనకు సంబంధించి తప్పులను సరిదిద్దడానికి మీకు అవకాశం లభిస్తుంది. కుటుంబంలో ఎవరైనా అందుకున్న ఆర్థిక సహాయం కారణంగా మీరు పెద్ద కొనుగోలు చేయడం సులభం అవుతుంది. అవసరాలకు మీరు అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు మీకు వివాదాస్పద విషయాలలో ఈరోజు దూరంగా ఉండండి. కోపాన్ని నియంత్రించుకోండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు జరుగుతాయి. తొందరపడి ఏ విషయాన్ని కూడా మీరు ఈరోజు నిర్ణయం తీసుకోకండి. ఖచ్చితమైనటువంటి విషయాల్లో మాత్రమే నిర్ణయం తీసుకోండి. కానీ తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకోకూడదు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పని అధికంగా ఉంటుంది. మద్దతు కూడా సాధించబడుతుంది. మీకు కొత్త ప్రదేశాలను వెళ్ళే అవకాశాలు కూడా లభిస్తాయి. అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణంలో మందులను వెంట తీసుకొని వెళ్ళాలి. మరి ఈరోజు మీరు మీ యొక్క విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి. కొత్త వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు మీరు మీ యొక్క ప్రవర్తన హుందాగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనుల వైపు దృష్టి పెట్టాలి. సానుకూల అనుసంధానం మరియు అనుభవజ్ఞులైన వ్యక్తుల సన్నిహితంగా ఉండండి. ఈ సంబంధం మీకు ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు అవుతుంది. మీ స్వీయ శక్తి మరియు విశ్వాసం ద్వారా మీరు పనులు నెరవేర్చుకోగలుగుతారు. లక్కీ సంఖ్య 18, లక్కీ కలర్ ఆకాశ నీలం. పరిహారంలో ఈరోజు కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకోండి. శుభప్రదంగా ఉంటుంది. మరియు కనకదుర్గ మాత స్తోత్రాలను పఠించండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.